హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. జై శ్రీకృష్ణ. సో ఇవాళ చాలామంది కోరిక మేరకు ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే నిత్య పూజా విధానం మీరు ఎలా చేసుకుంటారో మాకు షేర్ చేయండి అని. సో చాలా రోజులు అయిపోయింది నేను కూడా ఒక పూజ వీడియో చేసి. ఇది అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఆల్మోస్ట్ యూట్యూబ్లో చాలామంది పెట్టారు ఈ వీడియోస్. అయితే నా ఛానల్ ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే పెడుతున్నా. అయితే ఈ వీడియోలో షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలి, నిత్య పూజ ఎలా చేసుకోవాలి చెప్తాను. దాంతోపాటుగా పూజ చేసుకునేటప్పుడు ముందు ముఖ్యంగా మనకి పాటించాల్సిన నియమాలు ఉన్నాయి, వాటిని కూడా చెప్తాను. చిన్న చిన్న మంచి మంచి విషయాలు కూడా కొన్ని చెప్తాను. నిత్య పూజ నేను ఎలా చేసుకుంటానో మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. నాకు తెలిసిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ బట్టి, అలాగే చాగంటి గారు చెప్పిన ప్రవచనాలు వాటి బట్టి ఇన్స్పైర్ అయ్యి, అలాగే మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా అయితే చేస్తున్నారో అవన్నీ చూసి నాకు తెలిసిన విధంగా నేనైతే ఇంట్లో పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. నిత్య పూజ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. అంటే పంచోపచార పూజ కొంతమంది చేస్తారు, షోడశోపచార పూజ చేస్తారు. ఇవేవి లేకపోయినా కూడా మామూలుగా రెగ్యులర్గా ప్రతిరోజు దండం పెట్టుకుని ఒక దీపం పెట్టి పువ్వు పెట్టి నైవేద్యం పెడతారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. అయితే నేను నిత్య పూజ మామూలుగా చేస్తానన్నమాట. అంటే దీపం పెట్టేసి, అలాగే ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ. అలాగే ఫ్రైడే ఇంకా సాటర్డే రోజు షోడశోపచార పూజ చేసుకుంటాను. అంటే లక్ష్మీనారాయణులకి 2 రోజులు కూడా. అలాగే అసలు ఈ నిత్య పూజ అదంతా కూడా ఎవరు చేయాలి అంటే ఇంట్లో మగవాళ్ళే చేయాలి. కానీ కొంతమంది ఇళ్ళల్లో కుదరదు, మగవాళ్ళు అయితే చేయరు. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ హడావిడిలో ఉంటారు. సో అలా ఆఫీస్ హడావిడిలో ఉన్నవాళ్ళు కూడా చక్కగా ఉదయాన్నే లేచి దీపం పెట్టి చక్కగా వెళ్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ కొంతమందికి అయితే కుదరదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇంట్లో కుటుంబం అభివృద్ధి కోసము, లేకపోతే సుఖ సంపదల కోసము ఇలా ఆలోచించి మనమైనా పూజ చేసుకుందాం అనే ఉద్దేశంతో చక్కగా దీపం పెట్టి వీలైతే ధూపం నైవేద్యం ఇవన్నీ కూడా పెట్టుకుంటాం. అలాగే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి. సో ఇదే కాకుండా ఇంకా షోడశోపచార పూజ చేద్దాము అని. అయితే ఈ షోడశోపచార పూజకి షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో చేసే పూజ. స్వామి అమ్మవార్లిద్దరికీ కలిపి చేసే పూజ. ఎప్పుడైనా మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలనుకోండి, ఒక్కల్ని మనం పూజ చేయకూడదు. అంటే వెంకటేశ్వర స్వామినే నమః పాద్యం సమర్పయామి, ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః హస్త్యో అర్ఘ్యం సమర్పయామి ఇలా కాకుండా ఇద్దరిని కలిపి పూజ చేయాలి. మనం శక్తితో కూడిన స్వామిని పూజ చేయాలన్నమాట. అంటే అమ్మవారితో కలిపి పూజ చేయాలి. లక్ష్మి ఇంకా నారాయణులు ఇద్దరిని కలిపి పూజ చేయాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః పాద్యం సమర్పయామి ఇలా ఏ ఉపచారం చేసినా కూడా ఇద్దరిని కలిపి చదివి, ఇద్దరిని కలిపి మనం మానసికంగా ఊహించుకుని ఇద్దరికి కలిపి పూజ అనేది చేయాలి. ఇలా బాహ్యంగా పూజ చేయడం వలన మానసికంగా మనం స్వామివారితోటి అమ్మవార్లతోటి కనెక్ట్ అవుతాం అన్నమాట. అందుకే మనకి విగ్రహారాధన ముందు పెడతారనమాట. అలా నెమ్మదిగా బాహ్యంగా విగ్రహాన్నే మనం నిజంగా దేవీ దేవతలు ఇద్దరూ వచ్చి మన పూజా మందిరంలో కూర్చున్నట్టు భావించి చక్కగా 16 ఉపచారాలతోటి మనం వాళ్ళకి పూజ చేస్తామన్నమాట. చేసిన తర్వాత బాహ్యంగా పూజ చేస్తూ ఏదో ఒకరోజు మన మనస్సు అనేది అక్కడ స్వామి పాదాల చెంత నిలబడిపోతుంది. అంటే బాహ్యంగా పూజ చేస్తున్నది మానసికంగా మనము అనుభవిస్తున్న ఆ ఆనందాన్ని ఒక్కటే
ఒకటే విధంగా అయిపోతుందన్నమాట. అంటే ఇప్పుడు మన షోడశోపచార పూజకి కావలసిన వస్తువులన్నీ పెట్టుకుని ఉపచారాలు చేస్తూ 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 ఫైనల్గా ఎక్కడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు అయ్యో ఇవాళ స్వామికి అమ్మవారికి షోడశోపచార పూజ చేయలేదే అని మనం ఏం చేస్తామంటే మానసికంగానే ఊహించుకుంటాం అన్నమాట. నిజంగా మన దగ్గర స్వామి ఉన్నట్టు, వాళ్ళకి ఇలా షోడశ ఉపచారాలతోటి పూజ చేస్తున్నట్టు భావించుకుని మనం మానసికంగానే స్వామి అమ్మవారిని దర్శించుకుంటాము. ఇలా విగ్రహాన్ని ఆకారంతో ఉన్న స్వామిని ప్రతిరోజు పూజ చేసి ఆకారం లేని నిరాకారంగా ఉండే పరమాత్మని ఒకరోజు దర్శించుకుంటామన్నమాట. దానికోసమే ఈ బాహ్య పూజ పెడతారు. సో ప్రతిరోజు ఈ పూజ చేయాలా అంటే ఇంట్లో ఉండే మగవాళ్ళు అయితే ఈ పూజ ఎక్కువగా చేస్తారు. ఇంట్లో ఉండే మగవాళ్ళే చేయాలి. ఆడవాళ్ళకి పూజ లేదా అంటే మగవాళ్ళు చేస్తే అందులో అంటే ఇంట్లో భర్త చేశారనుకోండి, భార్యకి బిడ్డలకి అందరికీ ఆ పుణ్యం అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానం అని చదువుతారనమాట సంకల్పం చెప్పినప్పుడు. అంటే ఆయనతో పాటు ధర్మపత్నికి అలాగే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని మనం సంకల్పంలో చెప్పుకుంటాం కదా. అలాగే యజమాని ఎవరైతే పూజ చేస్తారో సగభాగం భార్యకి వచ్చేస్తుంది. అందులో పుణ్యం అన్నమాట. సగభాగం భార్యకి వస్తుంది, మిగతావి అంతా కూడా కుటుంబంలో అందరికీ. కానీ భార్య పూజ చేస్తే అది భార్యకు మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది, భర్తకైతే వెళ్ళదంటారు. మరి ఆడవాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని అంటే పూర్వం రోజుల్లో ఇంట్లో యజమాని దీపారాధన చేసేసిన తర్వాత ఆ దీపారాధనకి కావలసినవన్నీ కూడా ఈ ఆడవాళ్ళే సమకూర్చేవారనమాట. మొత్తం పూజ గది శుభ్రం చేయడం, అలాగే బయట ముగ్గు వేయడం, తర్వాత దీపానికి కావలసిన ఆ ఏర్పాట్లన్నీ చేయడం, ప్రసాదం రెడీ చేయడం, ఇలా వీటన్నిటినీ చేసేస్తే వాళ్ళకి పుణ్యం వస్తుంది. దాంతోపాటుగా ఆయన దీపారాధన చేసిన తర్వాత పూజ చేసిన ఫలితం కూడా ఆడవాళ్ళ ఖాతాలోకి వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకునేటట్లయితే చక్కగా వాళ్ళు దీపారాధన చేసి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనకి వచ్చిన స్తోత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా చక్కగా చదువుకోవచ్చు. నాకు తెలిసి నా చిన్నతనంలో అమ్మ వేరేగా పూజ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అంటే మా నాన్నగారు విష్ణు సహస్రనామాలు కానీ లేదా దుర్గా సప్తసతి ఇలాంటివన్నీ చాలా బాగా చదివేవారనమాట. సో నాన్న రెగ్యులర్గా నిత్యం పూజ చేసుకున్న తర్వాత మా అమ్మగారు వచ్చిన లక్ష్మీ అష్టోత్తరం కానీ అలాగే లక్ష్మీ అష్టకం, తర్వాత దుర్గా నామాలు ఇలాంటివన్నీ వెనకాల చదువుకునేవారు అనమాట. మా అమ్మమ్మ గారు కూడా అంతే. మా తాతగారు నిత్య పూజ చేస్తూ ఉంటే వెనకాతలు వంట చేసుకుంటూ శ్లోకాలు, స్తోత్రాలు చదువుకునేవారు. అవి కాకుండా వీళ్ళకి స్త్రీల వ్రతాలు అని చెప్పి వేరేగా ఉండేవి. శివరాత్రి రోజు కానీ రథసప్తమి రోజు కానీ పట్టి ఆ వ్రతాలు అవన్నీ కూడా చేసుకునేవారు అనమాట సరదాగా. సో మనం వేరేగా పూజ అయితే చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉన్న యజమాని పూజ చేస్తే సరిపోతుంది. అయితే ఇందాక చెప్పినట్టు కొంతమంది ఇంట్లో మగవాళ్ళకి నమ్మకం ఉండదు, వాళ్ళు పూజలు అయితే చేయరు. అప్పుడు మనం చక్కగా ఇంట్లో నిత్యం ఈ షోడశోపచార పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి టైం కుదురుతుంది, కుదరకపోతుంది. ఉదయాన్నే చేయడం కుదరదు, అంటే బ్రహ్మముహూర్తంలో చాలామంది చేస్తూ ఉంటారు, శ్రేష్టమైన పద్ధతి. కానీ ఆ టైంలో ఇవాల్టి రోజుల్లో అయితే కుదరదు బ్రహ్మముహూర్తాల్లోని గట్ట చేయడం. అలాగే ఉదయం 7:30లోగా చేసుకున్నా చాలా మంచిది. కానీ 7:30లోగా కూడా పిల్లలకి స్కూల్కి పంపించాలి, మగవాళ్ళకి ఆఫీసులకి పంపించాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కుదరదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే భయపడిపోకుండా చక్కగా స్నానం అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మీకు ఓపిక లేకపోతే లేట్ అయిపోతుంది, మేము టిఫిన్ తినకుండా ఉండలేము ఎలాగా అని అనుకుంటే సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చండి. మరి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకుని మనం తినేసిన తర్వాత పూజలు అవంటే కష్టం. కాబట్టి చక్కగా సాత్వికమైన ఆహారం ఏదైనా అట్టిపళ్ళు తినడం కానీ, ఫ్రూట్ సలాడ్స్ ఏమైనా తినడం కానీ, లేదా రాగి జావ, ఓట్స్, సో ఇలాంటివన్నీ తీసుకోవచ్చు మనం. అటుకులు పాలల్లో వేసుకోవడం కానీ ఇలాంటివి.
నేనైతే ఇలాగే చేస్తాను ఓపిక లేనప్పుడు. సో తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఒక దగ్గర దేవుడి మందిరంలో కానీ లేదా ఈశాన్య మూల కానీ మీకు ఎక్కడ వీలుంటే అక్కడ కూర్చుని చక్కగా ఈ షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అయితే దీన్ని మనం మంత్ర సహితంగా కూడా చేసుకోవచ్చు. ఇందులో నేను మంత్ర సహితంగా చెప్పట్లేదు. మామూలుగా నేను ప్రతిరోజు చేసుకునేటట్లయితే ఎలా చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తాను. అసలు షోడశ ఉపచారాలు అంటే ఏంటి అంటే 16 రకాల సేవలు. అవి స్వామికి నిర్వహించేవన్నమాట, స్వామి అమ్మవార్లకి, దేవీ దేవతలకి. సో 16 రకాల ఉపచారాలతోటి చేసే పూజ షోడశోపచార పూజ. ఇది మనందరికీ, గృహస్థులందరికీ కూడా వేదంలో చెప్పబడిన ఒక ప్రక్రియ. ఇందులో ఈ 16 ఉపచారాలు ఏంటో ఇప్పుడు చూద్దాము వరుసగా. మొదటి నుంచి కూడా ఫస్ట్ జ్ఞానం, ఆ తర్వాత ఆవాహనం, తర్వాత ఆసనం, తర్వాత పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అలాగే ధూపం, మంగళహారతి, నైవేద్యం, తాంబూలం, తర్వాత మంత్రపుష్పం. సో వీటన్నిటిని కలిపి మనం షోడశోపచారాలు అని అంటామన్నమాట. అంటే 16 ఉపచారాలు. వీటిని సాధారణంగా బ్రాహ్మణులు, అలాగే పండితులు, కొంచెం బాగా చదువు వచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కగా మంత్ర సహితంగా షోడశోపచార పూజ చేస్తారు. అయితే రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు సింపుల్గా చేసుకునే విధంగా అయితే ఓన్లీ ఉపచారాలు చెప్పుకుని పూజ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం ఏ పూజ చేయాలన్నా కూడా ముందు మంచిగా శుచిగా ఉండాలి. శుభ్రమైన బట్టలు అయితే కట్టుకోవాలి. అంటే ఉతికి ఆరేసిన బట్టలని కట్టుకుని పూజలో కూర్చోవాలి. అలాగే చాలామంది పట్టు పంచెలు, పట్టు చీరలు ఇవన్నీ కట్టుకుని పూజ చేస్తే మనకి ఏ దోషం ఉండదు కాబట్టి అని చెప్పేసి ఒక పట్టు చీర లేదా పంచెలు పెట్టేసి నెలల తరబడి ఉతకకుండా అవే కట్టేసుకుని పూజ చేసుకుంటే అది పూర్వ రోజుల్లో చెల్లిందేమో కానీ ఇప్పుడైతే కుదరదు. సో మలినం అంటుకుంటుంది దేనికైనా. అలా ఏదైనా ఒక బట్ట పక్కన పెట్టాము అంటే ఒక 2-3 రోజుల వరకే. ఆ తర్వాత మళ్ళీ ఉతికేసుకుని మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుని పూజకైతే కూర్చోవాలన్నమాట వేసుకుని. అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఉతికి ఆరేసిన బట్టలని తీసుకొచ్చి మంచాల మీద వేసేసి, పరుపుల మీద వేసి, మడతలు పెట్టి షెల్ఫ్లో పెట్టి నెక్స్ట్ డే ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఆ బట్టల్ని వాడతారు. అలా అస్సలు వాడకూడదు. పూజకి వాడే బట్టలు కానీ ఇంకా మంగళకరమైన వస్తువులు కానీ మంచాన్ని తాకించకూడదు. మంచాన్ని తాకిస్తే ఏమవుతుందంటే అది భోగ వస్తువు, అది అశుచి అయిపోతుంది, శుచిగా ఉండదు. శుచిగా ఉండే బట్టలు కానీ పూజకు వాడే వస్తువులు కానీ మంచాలని ముట్టించకూడదు. సో ఎప్పుడైనా ఉతికి ఆరేసిన బట్టలు ఉంటే కనుక వాటిని కుర్చీలో కానీ లేదా ఒక పక్కన మంచి ప్లేస్ ఏదైనా ఉంటే ఒక కిందన వేసుకుని మడత పెట్టి షెల్ఫ్లో పెట్టుకోవాలి. అలాగే ఈ పూజ చేసుకోవాలి అంటే ప్రతిరోజు తలస్నానాలు చేయాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళైతే అసలు అవసరం లేదనమాట. దీనికి కొంచెం పసుపు రాసుకుని స్నానం చేసి దీపారాధన అది చేసేసుకుంటే నిత్య దీపారాధన సరిపోతుంది. దీనికి పూజ పెద్ద పెద్ద వ్రతాలకి వాటికైతే తలస్నానం కంపల్సరీ, కానీ వీటికైతే అవసరం లేదు. సుమంగళీలు అస్తమానం తలస్నానాలు కూడా చేయకూడదు అని అంటారు. మా ఇంట్లో అయితే పెద్దవాళ్ళు అలాగే చెప్పేవారు అనమాట. లక్ష్మీవారం అసలు రుద్దుకోకూడదని చెప్పేవారు. ఈ షోడశోపచార పూజకి ఏం కావాలి అంటే 2 పంచపాత్రలతో నీళ్లు పెట్టుకోవాలి. ఒకటి ఆచమనానికి, ఇంకోటి కలశానికి, అంటే దేవుడికి నిర్వహించే కైంకర్యానికి ఉపయోగించడానికి వేరేగా కలశపాత్రను అయితే పెట్టుకోవాలి. అంటే ఈ ప్రతి ఉపచారం చేస్తాం కదా, వాటికి ఉపయోగించడానికి వేరే నీళ్ళు పెట్టుకోవాలి. ఆచమనం చేసిన తర్వాత ఆ పాత్రని మళ్ళీ మనం వాడకూడదు అనమాట. మళ్ళీ కలస పాత్రలో ఉండే వాటర్నే మనం ప్రతి ఉపచారానికి వాడతాము. అలాగే ఇలాగ షోడశోపచార పూజే ఖచ్చితంగా చేయాలా, పంచోపచార పూజే ఖచ్చితంగా చేయాలా, మేము చేయలేకపోతున్నాము
అంటే ఈ కలియుగంలో అసలు ఈ పూజలు ఇలాంటివి పెద్ద పెద్దగా మనం ఏం చేయక్కర్లేదండి. ఈజీగా తరించబడే మార్గం ఏంటి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన కూడా చాలాసార్లు చెప్తారు. ఏంటి అంటే కలియుగంలో మనల్ని ఉద్ధరించేది దైవనామస్మరణ ఒక్కటే. కాబట్టి మీకు ఎప్పుడు వీలుంటే సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఆఖరికి మనం పీరియడ్స్ టైంలో కూడా దైవనామస్మరణ చేసుకోవచ్చు. జయ శ్రీకృష్ణ అనుకోవడం కానీ సింపుల్గా, అలాగే ఓం నమ శివాయ ఇలాంటివన్నీ మనం పలకొచ్చు. చాలామంది చెప్తారు పీరియడ్స్లో ఉండేటప్పుడు నేను అసలు అమ్మో దేవుడు మాట కూడా రానివ్వను అమ్మో అంటారు. అదేం లేదండి. మనం చాలా ప్రోగ్రామ్స్లో వినే ఉంటాము. చాలా అంటే మహాభారతం ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు కానీ అలాంటివి టీవీలో చూసినప్పుడు కానీ వింటూనే ఉంటాం కదా. ద్రౌపదీదేవి రజస్వల అయినప్పుడు వస్త్రాపహరణం సమయంలో ఆమె రజస్వల్గా ఉన్నప్పుడు కూడా గోవిందుడి నామాన్ని తలుచుకుంది. కృష్ణ పరమాత్మ వచ్చి ఆవిడకి చీరలు ఇచ్చారు. సో ఆవిడ నేను ఆపదలో ఉంటే ఖచ్చితంగా మనం ఏ టైంలో అయినా సరే, ఆపదలో ఉంటే అనే కాదు ఏ టైంలో అయినా కూడా మనం దైవనామస్మరణ చేసుకోవచ్చు. అదేమీ తప్పు అయితే కాదు. నోటితో నామస్మరణ చేయడానికి స్నానమే చేసేసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో గజేంద్ర మోక్షంలో ఏనుగు ఎన్నో సంవత్సరాలు మొసలితోటి పోరాడి 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 ఆఖరికి విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. అప్పుడు కూడా అదేమి స్నానం చేసేసి మంచి స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని ఇలా లేదు. సో మన ఆర్తితో ఎప్పుడైనా సరే నామస్మరణ అయితే చేయొచ్చు. అలాగే ఈజీగా ఈ పూజలు, వ్రతాలు, నోములు, ఇంకా హోమాలు ఇవేవి లేకుండా మనం ఈజీగా తరించబడే మార్గం ఏంటంటే నామస్మరణ. గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో మా నాన్నగారు, మా మావయ్య గారు వీళ్ళందరూ చెప్తారు ఇది బెస్ట్ అనమాట మనలాంటి వాళ్ళందరికీ, మనలాంటి పామరులకి. నిజంగా నామస్మరణ చేసుకుంటే సరిపోతుందండి. మాకు ఇంకా పాజిటివ్నెస్ కోసం కానీ, లేదు మేము ఇంకా మంచిగా ఆచారాలు అవి పాటిద్దాం అనుకుంటున్నాం, మేము కూడా ఈ పూజలు చేసుకుంటాం అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ప్రతిదానికి భయపడిపోవద్దు. ముందు మనం మంచి మనసుతో స్టార్ట్ చేద్దాం, పాజిటివ్గా ఉందాం ఏదైనా సరే. అలాగే ఇందాక చెప్తున్నాను కదా, ఈ షోడశోపచార పూజకి ముందు 2 పంచపాత్రలతో నీళ్ళు పెట్టుకోవాలి, గంధాన్ని రెడీ చేసుకోవాలి, వస్త్రం యజ్ఞోపవీతాలని రెడీ చేసుకోవాలి. అలాగే వీటిని నిత్యం యజ్ఞోపవీతం వస్త్రాన్ని రెడీ చేసుకోలేం దూదుతో అనుకునే వాళ్ళు చక్కగా అక్షంతలు కూడా వేసుకోవచ్చు దానికి ఆల్టర్నేటివ్గా. అలాగే అగరబత్తులు, హారతి కర్పూరం, పుష్పాలు, అక్షతలు వీటన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు మనం మహానైవేద్యాలు పెట్టలేం కాబట్టి ఇంట్లో ఏదైనా పళ్ళు కానీ పలహారం అంటే మనం మామూలుగా సింపుల్గా చేసుకునేవి ఏవైనా పెట్టుకోవచ్చు. వడపప్పు, పానకం ఇలాంటివైనా నైవేద్యం పెట్టచ్చు. లేదా ఖర్జూర పళ్ళు కానీ, కిస్మిస్లు కానీ, పటిక బెల్లం కానీ. ఇంకా ఉత్తమమైనది ఏంటంటే ఎలాంటి మలినం కానీ అశుచి కానీ అంటుకోనిది ఏంటి అంటే బెల్లం. సో బెల్లాన్ని కూడా మనం ఇంట్లో పెట్టుకుని ఏ టైంలో అది వేరే టైంలో ఎప్పుడైనా ఒకవేళ స్నానం చేయకుండా ముట్టేసుకున్నా కూడా మలినం అంటుకోని పదార్థం ఏదైనా ఉందంటే అది బెల్లం అంట. సో బెల్లాన్ని నైవేద్యం పెట్టడం చాలా శ్రేష్టమైనది. అలాగే ఆవు పాలు, కాచిన ఆవు పాలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం నివేదన చేయొచ్చు. అలాగే మనం అరటిపళ్ళు కానీ బయట నుంచి ఏమైనా ఫ్రూట్స్ కానీ కొన్ని తెచ్చుకుని ఒక 2 పళ్ళు తినేసి రేపటికి మిగతా పళ్ళు నైవేద్యం పెడతాను అని అనుకునేటట్లయితే మాత్రం అది ఉచ్చిష్టం అయిపోతుంది. అలా మాత్రం చేయకూడదు అనమాట. కొన్ని పళ్ళు, ఒక 1/2 డజన్ పళ్ళు తీసేసుకుని దేవుడి మందిరంలో పెట్టేసుకుని మిగతా పళ్ళు మనం తినచ్చు. వేరేగా తీసిన పళ్ళు నైవేద్యానికి పెట్టచ్చు. కానీ ముందు మనం ఒక పండు తీసుకుని తినేసిన తర్వాత మిగతా పళ్ళు మాత్రం నైవేద్యానికి పనికిరావు అనమాట. సో దేవుడి కోసం అంటూ వేరేగా తీసేసుకుని ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న ఎవరైనా సరే ఆ ఫ్రూట్స్ని తినచ్చు.
అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. మేము మంచి బట్టలు కట్టుకున్నాము, మడిగా ఉన్నాము. ఇప్పుడు దీపాలు అవన్నీ పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. అబ్బబ్బా! వీళ్ళేమో టాయిలెట్‌కెళ్ళారు, వాష్‌రూమ్‌కెళ్ళారు. ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేయాలి? ఏం ఆలోచించకండి. మన ఇంట్లో పిల్లల్ని ఏడిపించి మనం పూజ చేసినా స్వామి స్వీకరించడు కాబట్టి చిన్నపిల్లలు అంటే అలాగే ఉంటారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదనమాట. వాళ్ళ పనులన్నీ చూసుకుంటూనే మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ ఏం చూపిస్తుందంటే గంట పెట్టేటప్పుడు కూడా అది చాలా పవిత్రమైన వస్తువు. దాన్ని అసలు కిందన పెట్టకూడదు. ఏదైనా ఒక బేస్ మీద పెట్టాలన్నమాట. ఏదైనా ఒక వస్తువు మీద పెట్టాలి తప్పించి దాన్ని నేల మీద అయితే పెట్టకూడదు డైరెక్ట్గా. సో చాలామంది పంతులు గారులు కూడా పూజలు వ్రతాలు చేయించినప్పుడు కూడా నేను చూశాను. చాలామంది హడావిడిలో గంట తీసి కింద పెట్టేస్తూ ఉంటారు. గంట ఎప్పుడు కింద పెట్టకూడదు. ఇంట్లో మనం తూర్పు వైపు వంట చేస్తాము. సో స్టవ్ మనకి ఎప్పుడు తూర్పు వైపే ఉంటుంది. వంట చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం ఎడమ చేతి వైపు పెడితే చాలా మంచిదంటారు, కుడి చేతి వైపు కన్నా కూడా. ఏ వంటలు చేసినా కూడా అవి దేవతలకు చెందుతాయంట. ఒకవేళ మనం ఎప్పుడైనా వంటలన్నీ చేసేసి కుడి చేతి వైపు పెట్టామనుకోండి, అన్నం, పప్పు, కూర ఏదైనా కుక్కర్ కానీ గబుక్కుని, అవి పితృదేవతలకి వెళ్తాయన్నమాట. సో పితృదేవతలకి పెట్టచ్చు, కానీ పర్టికులర్గా కొన్ని రోజులే ఉంటాయి కాబట్టి అందులో మనం పెట్టాలి. కానీ ఎక్కువగా మనం తరించడానికి దేవతలనే మనం ఇది చేస్తాం కాబట్టి సో ఎడం వైపు పెడితే దేవతలకి చెందుతుందంట. అలాగే ఇంటి గృహిణి చక్కగా ఉదయాన్నే స్నానం చేసేసింది అనుకోండి. స్నానం చేసిన తర్వాత అన్నం వండితే వేడి అన్నం కొంచెం ఒక 2 గింజలు 3 గింజలు తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి కూడా కలిపి వంటంతా అయిపోయిన తర్వాత స్టవ్ కానీ పూర్వం రోజుల్లో అయితే పొయ్యిలో వేసేవారు. ఎందుకంటే మన ఇంట్లో బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం పూర్వం నుంచి ఆచారం అనమాట. ఇప్పట్లో అయితే అలా అవ్వట్లేదు, కానీ అతిథి అభ్యాగతులు అవన్నీ చేసేవారు కదా. సో వాళ్ళకి భోజనాలు అవి పెట్టేవారు అనమాట. బ్రాహ్మణునికి భోజనం పెట్టే ఫలితం రావాలి అంటే అలా కొంచెం నెయ్యి కలిపిన అన్నాన్ని స్టవ్ మీద కొంచెం వేస్తే అగ్నిహోత్రుడికి సమర్పించినట్లు అవుతుంది. సో అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన ఫలితం మన ఇంటికి వచ్చేస్తుంది. అదే మన అందరికీ ఖాతాలోకి వస్తుంది అన్నమాట. పూర్వం రోజుల్లో కట్టెలన్నీ కట్టెల పొయ్యి మీద వండేవారు కదా. సో వంట అంతా అయిపోయిన తర్వాత ఆ పొయ్యిలోని కట్టెలన్నీ పక్కకు తీసేసి కొంచెం నిప్పుల్లా ఏవైనా ఉంటే వేడి అన్నం కొంచెం వేసి అందులోని నైవేద్యం పెట్టేవారు అనమాట. అంటే ఆ ఇంట్లో బ్రాహ్మణుడు భోజనం చేసిన ఫలితం ఉంటుందని చెప్పి. అలాగే పూజలో కూర్చునే తర్వాత ఆచమనం అంతా చేసిన తర్వాత భూతోచాటన చేస్తాం కదా. అప్పుడు మనం కొంచెం అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడం వైపుకి వేస్తాం. మనం పూజ చేసేటప్పుడు పూజకి కూర్చునేటప్పుడు కుడి చేతి వైపుకి దేవతలు ఉంటారు, ఎడం చేతి వైపు రాక్షసులు ఉంటారనమాట. సో రాక్షసులు వెళ్ళిపోవాలి అంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి. సో అందుకు వాసన చూసి అక్షతలు ఎడం వైపుకి విసురుతాం. అలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది, రాక్షసులు వెళ్ళిపోయి దేవతలు మాత్రమే మనతోటి ఉంటారు. అంటే పాజిటివ్ ఎనర్జీ మనతో ఉంటుంది. సో పాజిటివ్ ఎనర్జీతో మనం పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం, తుమ్ములు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మన కుడి చెయ్యి తీసుకుని కుడి చెవు మీద 3 సార్లు ఇలా తాకించాలన్నమాట. అలా తాకించడం వల్ల ఏమవుతుందంటే మన కుడి చెవిలో అదృశ్య రూపంలో గంగాదేవి ఉంటుందని చెప్తారు. సో గంగని ముట్టుకున్న ఫలితం వచ్చి మనకి శుద్ధి జరుగుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఆచమనం చేశాను. ఇక్కడ నా ట్రైపాడ్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది కాబట్టి నేను మొత్తం ఒక చేత్తో షూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసిన తర్వాత వెంటనే దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కలస పాత్రకి కొంచెం గంధం కుంకుమ అలంకరణ చేసి కలస పాత్రలో కూడా గంధం కుంకుమ అక్షతలు వేసుకుని ఒక పువ్వు వేసుకుని చక్కగా కలసానికి ఒక శ్లోకం ఉంటుందన్నమాట, అది చెప్పుకోవాలి. కలసస్య ముఖే విష్ణు అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. సో అది చెప్పుకోవాలి. దాని తర్వాత గంగే యమునే చైవ అని చెప్పేసి అన్ని నదుల తాలూకా మంత్రం ఒకటి ఉంటుంది, అది చెప్పుకోవాలి. దాంతో మనం అంటే వేదాల సహితంగా నదులన్నిటినీ కూడా ఈ కలసపాత్రలోకి ఆవాహనం చేస్తున్నాం అన్నమాట. దాన్నే ఇప్పుడు ఉపచారాలకి వాడుకోవాలి మనం.
అలా చేసిన తర్వాత కొంచెం పువ్వుతో నీళ్ళు తీసుకుని దేవానాం సంప్రోక్ష అని చెప్పి విగ్రహాలని అన్నిటినీ ఏదైనా డస్ట్ పడినా లేకపోతే ఏవైనా మనం పూజ మందిరం క్లోజ్ చేసిన తర్వాత ఏమైనా కీటకాలు వాలినా విగ్రహానికి కూడా కొంత దోషం ఉంటుంది కాబట్టి అలా దేవి దేవతల ఫోటోల మీద చల్లితే ఆ దోషం పోతుంది. సో ఫస్ట్ అలా కొంచెం విగ్రహాల మీద చల్లాలి. ఆ తర్వాత పూజకి ఉపయోగించే వస్తువులన్నీ ఉంటాయి కదా, ఆ ద్రవ్యాల మీద అన్నిటి మీద చల్లాలి. ఆ తర్వాత మన మీద మనం కొంచెం నీళ్ళు చల్లుకోవాలి, అంటే మన ఆత్మశుద్ధి జరగడానికి. ఆ తర్వాత జ్ఞానం సమర్పయామి అని చెప్పి అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆవాహయామి అంటే పిలుస్తున్నాం. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆసనం సమర్పయామి. కూర్చోడానికి నవరత్న ఖచ్చిత సింహాసనం. మానసికంగానే కదా, కనీసం మనం ఊహించుకోవచ్చు కదా మన ఇంట్లో లేకపోయినా. సో అలా మంచి కుర్చీ వేసి సింహాసనం వేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాం. ఇప్పుడు ఒక బంగారు పళ్ళెం తీసుకుని ఇద్దరికి కాళ్ళు కడుగుతున్నాం అనమాట. ఫస్ట్ చేతులు కడుక్కోమని నీళ్ళు ఇవ్వాలి. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః హస్త్యో అర్ఘ్యం సమర్పయామి. అలా చెప్పినప్పుడు కొంచెం పువ్వుతో నీళ్లు తీసి ఆ విగ్రహాల మీద చల్లచ్చు. లేదు అంటే కొంచెం ఉద్దరణతో నీళ్లు చూపించి ప్లేట్లో వేసుకోవచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అనమాట. చక్కగా స్వామి అమ్మవార్లు వస్తే మనం భార్యాభర్తలు ఇద్దరం కాళ్ళు కడుగుతున్నట్టు ఊహించుకోవాలి. మనతో పాటు మన భర్త పక్కన కూర్చుని పూజ చేయలేకపోవచ్చు, అంటే ఆఫీసులకు వెళ్ళిపోతారు. కానీ మానసికంగా అయితే మనం ఊహించుకోవచ్చు కదా, ఆయన మన పక్కనే పంచి కట్టుకుని చక్కగా కండువా వేసుకుని కూర్చుని ఇద్దరం కలిసి పూజ చేసుకున్నట్లు ఊహించుకోవచ్చు కదా. ఆ తర్వాత శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని కొంచెం నీళ్ళు చూపించాలి. అంటే మనం మంచినీళ్ళు మంచి వెండి గ్లాసు బంగారం గ్లాస్ తోట ఇద్దరికి ఇస్తున్నాం అనమాట. ఆ వెండి గ్లాస్ ఎక్కడ గుచ్చుకుంటుందేమో అన్నంత సున్నితంగా ఉంటాయి వాళ్ళ పెదవులు. సో అలా మనం ఊహించుకుని మంచిగా ఇది చేయొచ్చు. ఆ తర్వాత స్నానం సమర్పయామి. ఈ టైంలోనే మనం అభిషేకాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. విగ్రహాలకు చాలామంది ప్రతిరోజు అభిషేకాలు చేస్తారు కదా, ఈ టైంలో చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు చిలకరించడమో లేదా చూపించి వదలడమో చేయాలి. సో స్నానం సమర్పయామి. స్నానం తర్వాత వస్త్రాన్ని సమర్పించాలి. వస్త్రం అనేది మనం దూదితో చేస్తాం, కానీ ప్రతిరోజు నిత్య పూజ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి కుదరదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే 2 అక్షతలు చూపించి అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః వస్త్రం సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. వస్త్రానికి బదులుగా 2 అక్షతలు వేస్తున్నాను అని మనం మంచి మనసుతో కోరుకుంటే స్వామి తప్పకుండా క్షమిస్తారనమాట. స్వామి నా దగ్గర వస్త్రాలు లేవు, ఈ అక్షతలతోటి సరిపెట్టుకో అంటే ఆయన మన భక్తిగా చేయాలి, కానీ ఏదైనా స్వీకరిస్తారు ఆయన. పండు కానీ కాయ కానీ అలాగే ఒక చిన్న ఆకు కానీ లేదు అంటే కొన్ని కాసిన నీళ్ళు కానీ ఏది ఇచ్చినా కూడా స్వామి భక్తితో మనం ఇవ్వాలి, కానీ ఆయన స్వీకరిస్తారు. దీనికి ఒక కథ ఉంటుంది. ఏంటి అంటే విదురుడు ఒకసారి భోజనానికి శ్రీకృష్ణ పరమాత్మని ఇన్వైట్ చేస్తారన్నమాట ఇంటికి. ఆ టైంలో శ్రీకృష్ణుడు భోజనానికి వెళ్తే విదురుడు కొంచెం బయటకు వెళ్తాడు. ఆ టైంలో వాళ్ళ భార్య ఉంటుంది. ఆవిడ కృష్ణ పరమాత్మ వచ్చాడనే ఆనందంలో భక్తితో ఆవిడ అందులో మునిగిపోయి గబగబా అట్టిపండు ఒలిచేసి ఇద్దాము అని చెప్పి అట్టిపండు ఒలిచి అట్టిపండు పడేసి తొక్కిచ్చేస్తుంది అనమాట. అంటే ఆవిడ ఏం చేస్తున్నారో ఆవిడకి తెలియదు. కృష్ణుని అంత భక్తిలో మునిగిపోయారు ఆవిడ. సో ఆయన అంతే భక్తిగా అంతే ఇష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ తొక్కని తినేశారంట. గబగబా వచ్చి విదురుడు అదేంటి అలా చేసావు, స్వామి క్షమించు, అపరాధం జరిగిపోయింది, ఇలా అట్టిపండు తొక్కిచ్చేసాం క్షమించు అని చెప్పి అట్టిపండు ఒలిచేసి అట్టిపండు ఇస్తే స్వామివారు అన్నారంట, నువ్వు ఇచ్చిన అట్టిపండు కన్నా ఆవిడ భక్తితో సమర్పించిన తొక్కే చాలా రుచిగా ఉంది అని చెప్పి. సో మనకి ఇక్కడ భక్తి ఇంపార్టెంట్. ఇలా పూజ చేసిన ప్రతిసారి మనకి భక్తితో చేయడం కుదురుతుందా అంటే కుదరదండి, ఎవరికి కుదరదు. ఎందుకంటే మన మనసు పరివిధాలు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎప్పుడు దాన్ని పట్టుకొచ్చి మనం ఇక్కడ కూర్చోపెట్టడం చాలా కష్టం. కానీ ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్వామి పాదాల దగ్గర మన మనసు అలా ఉండిపోతుంది అంతే. ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు నిజంగా.
ఎందుకంటే నేను నేను చాలా ఫీల్ అవుతున్నాను మీకు చెప్తూ ఉంటే ప్రతిదానికి కూడా. నేను చాలా తక్కువ టైమ్సే చాలా ఇంట్రెస్ట్గా పూజ చేసుకున్నాను. నిజంగా చాలాసార్లు చేసే ఉంటాను, కానీ అందులో చాలా తక్కువ టైంలోనే మన ఏకాగ్రత అనేది అక్కడ నిలబడుతుంది అనమాట. అది చాలా తక్కువ, 1-2 సార్లు తప్ప ఎప్పుడు జరగలేదు. సో అలా జరిగినప్పుడు చాలా ఆనందంగా మాత్రం ఎంజాయ్ చేశాను. ఆ రోజు అంతా చాలా పాజిటివ్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో మనల్ని మనం మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అది చాలా తక్కువ జరుగుతుంది అంతే. ఎవరో మహానుభావులకి రెగ్యులర్గా జరుగుతుందేమో, కానీ నాలాంటి పామరులకి అస్సలు జరగదు. సో ఈ వీడియోలో అయితే కంటిన్యూ అయిపోతుంది, నేను చెప్పడం లేట్ అవుతుంది. ఏంటంటే యజ్ఞోపవీతం సమర్పించాం కదా, వస్త్రం సమర్పించిన తర్వాత మళ్ళీ యజ్ఞోపవీతం, దానికి 2 అక్షతలు వేసుకున్నాను. ఆ తర్వాత గంధం సమర్పించాలి. గంధం మనం చక్కగా కాళ్ళు చేతులు మెడకి రాస్తున్నట్టు భావించాలి. గంధాన్ని కొంచెం పువ్వుతోటి ఇలా చిలకరించినా లేదా పువ్వులో ముంచి అక్కడ పెట్టినా ఓకే. ఆ తర్వాత అక్షతలు కొంచెం, పుష్పాలు కొంచెం వేసుకోవాలి. ఇంకా ఈ టైంలో నాకు వచ్చిన స్తోత్రాలు, అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటున్నాను. ఇక్కడైతే లక్ష్మీ అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్నాను. అలాగే స్వామివారికి అంగపూజ కూడా చేసుకోవాలి. ముందు మెయిన్ అంగపూజ. అష్టోత్తరం ప్రతిరోజు చేసినా చేయకపోయినా అంగపూజ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో దేవీ దేవతలు ఇద్దరికీ అంగపూజ, అదాంగ పూజ. సో అదాంగ పూజ ఏంటంటే పాదాల నుంచి శిరస్సు వరకు ప్రతి అవయవాన్ని మనం వర్ణించి కింద నుంచి పై వరకు మనం మొత్తం స్వామిని ఫైనల్గా దర్శిస్తామన్నమాట అదాంగ పూజ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత నేను ధూపాన్ని సమర్పిస్తున్నాను. ఈ ధూపాన్ని మనం వెలిగించి ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో మొత్తం పాదాల నుంచి పై వరకు చూపించాలన్నమాట. ఆ తర్వాత దీపాన్ని చూపించాలి. దీపాన్ని మనం ఆల్రెడీ వెలిగి ఉన్న దీపాన్ని చూపించినా సరిపోతుంది. లేదు అంటే వెలిగి ఉన్న దీపాల్లో కొంచెం అక్షతలు వేసి చూపించాలి. అక్షతలు వేసి చూపిస్తే మనకి దోషం ఉండదన్నమాట. అంటే వేరేగా మనం వెలిగించకపోయినా పర్వాలేదు. లేదు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఓపిక ఉంది అంటే వేరేగా మనం ఒక ప్రమిదలో దీపాన్ని ఏర్పాటు చేసుకుని దీపం సమర్పయామి అన్న టైంలో దీపాన్ని వెలిగించి అప్పుడు స్వామికి చూపించాలి. ఆ దీపాన్ని కూడా మనం కుడి చేతి వైపు నుంచి కాళ్ళ నుంచి శిరస్సు వరకు చూపించాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు చూపించండి. ఎడమ నుంచి కుడికో, కుడి నుంచి ఎడమకో అది చెప్పడం నాకు ఇది అవ్వట్లేదు, బట్ చూపించినట్టు చేయాలన్నమాట. ఆ తర్వాత దీపం తీసుకొని స్వామి కొంచెం అలసిపోయారు కాబట్టి కొంచెం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్ళని ఇవ్వాలన్నమాట. స్వామి అమ్మవార్లు చాలా సున్నితమైన వాళ్ళు కదా, సో వాళ్ళు అలసిపోయారు కాబట్టి కొంచెం మంచినీళ్ళు అందించినట్టు ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత నైవేద్యం కోసం ఏ పదార్థాలు అయితే మనం పెట్టామో వాటన్నిటి మీద కొంచెం నీళ్ళు చల్లి గాయత్రి మంత్రంతో శుద్ధి చేసిన తర్వాతనే మనం నివేదన చేయాలి. ప్రసాదం వండినప్పుడు కానీ లేదా బయట నుంచి తెచ్చినప్పుడు, పళ్ళు అనుకోండి, బయట నుంచి తెచ్చినప్పుడు కానీ కడిగిన తర్వాత ఏమైనా కీటకాలు వాళ్ళు ఉండొచ్చు, ఏవైనా విష పదార్థాలు ఏమైనా చేరితే గాయత్రి మంత్రంతో శుద్ధి చేయడం వలన అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. సో అప్పుడు మనం స్వామికి ఈ నైవేద్యాన్ని అయితే ఓం ప్రాణాయ నమః వ్యానాయ నమః అని చెప్పేసి నైవేద్యాన్ని 5 సార్లు చూపించాలి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు మధ్య పానీయం సమర్పయామి అని చెప్పేసి, అంటే కొంచెం నీళ్ళు కూడా ఇస్తున్నాను స్వామి అని చెప్పి అలా సమర్పించాలన్నమాట. అలాగే మనం దేవీ దేవతలు ఇద్దరికీ చక్కగా మన చేతితోటి వాళ్ళకి తినిపిస్తున్నట్టు ఊహించుకుంటే చాలా బాగుంటుంది. సో అలా పెట్టేసిన తర్వాత తాంబూలం సమర్పయామి, తాంబూలాన్ని ఇవ్వాలి. తాంబూలం ఇవాళైతే ఇంట్లో లేదు కాబట్టి నేను తాంబూలం ప్లేస్లో కొంచెం అక్షతలు వేస్తున్నాను. ప్రతిరోజు మన దగ్గర తాంబూలం ఉండకపోవచ్చు కదా, సో తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి అని చెప్పి అక్షతలు 2 వేసుకోవాలన్నమాట. ఒకవేళ మన దగ్గర తాంబూలం ఉంది పెట్టుకుంటున్నాము అని అనుకుంటే తమలపాకులో ఒక 2 కానీ 3 కానీ, ఒకటైతే పెట్టకూడదు, 2 కానీ 3 కానీ తీసుకుని ముచ్చుకలు తీసేయాలన్నమాట. తీసేసి మనం తిన్నప్పుడు ఎలా తింటాము అలా అన్నమాట. కొంచెం ముచ్చుకలు తోడుమెలు తీసేసి దాని మీద కొంచెం అరటిపళ్ళు కానీ 2 అరటిపళ్ళు కానీ 2 ఖర్జూర పళ్ళు కానీ లేకపోతే 2 అక్షత గింజలు, అలాగే కొంచెం ఒక వక్క పెట్టుకుని
దక్షిణ కూడా పెట్టి తాంబూలం సమర్పిస్తారు. సో అలా కూడా సమర్పించవచ్చు. లేదు అంటే ఒక దగ్గర ఎక్కడో చూశాను, ఆవిడ ఎంత భక్తిగా సమర్పించారంటే ఒక తాంబూలానికి కొంచెం సున్నం కూడా రాసి ఒక్కపొడి వేసి దాంట్లో కొంచెం పచ్చకర్పూరం యాలకులు కూడా వేసి నివేదన చేశారనమాట. అంటే మనం తిన్నప్పుడు ఎలా తింటామో అంతే మంచిగా తింటాం కదా. సో అలా సమర్పించారు. చిలక చుట్టి మరీ ఇచ్చారనమాట. సో నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో అలా పెట్టిన తర్వాత ఆ తాంబూలాన్ని మన ఇంట్లో ఉండే గృహిణులు అంటే భార్యలు, సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తింటే చాలా మంచిది. ముఖ్యంగా గృహిణి అంటే యజమాని భార్య. సో ఆమె తినాలన్నమాట. ప్రతిరోజు కుదరకపోయినా ఖచ్చితంగా శుక్రవారం లలితాదేవికి సమర్పించిన తర్వాత లేదా లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత మధ్యాహ్నం ఆ ఇంట్లో ఉండే గృహిణి తాంబూలం తింటే చాలా మంచిది, సౌభాగ్యం అన్నమాట. సో ఆ తర్వాత కొంచెం కర్పూర నీరాజనం అందించాలి. స్వామి ఇంతవరకు పూజ మనం కోరిన విధంగా ఆయన కిందకి వచ్చి మన దగ్గర కూర్చుని ఇంతసేపు కూర్చుని చక్కగా మనం చేసే ఉపచారాలన్నీ స్వీకరించారు కదా. సో స్వామి ఆలిసిపోయారు. అలాగే మనం ప్రతి ఉపచారానికి స్వామిని చూస్తూ ఉండి మన కళ్ళ దృష్టి దోషం కూడా తగిలింది కాబట్టి ఈ నీరాజనంతో ఆ దిష్టి పోతుందన్నమాట. సో ఇలా నీరాజనం ఇచ్చేసిన తర్వాత నీరాజనం ఇచ్చేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఇది ఎక్కువ చదువుతారనమాట. సో అలా చదివి స్వామికి ఆ నీరాజనం చూపించిన తర్వాత స్వీకరించమని చెప్పి ఆ తర్వాత కొంచెం నీళ్ళు శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి కొంచెం నీళ్ళు అనమాట. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామని చెప్పి కొంచెం నీళ్ళు చిలకరించి అది మళ్ళీ స్వామికి చూపించాలి. తర్వాత ఇక్కడితోటి అంతా అయిపోయింది. ఇప్పుడు మంత్రపుష్పం. సో మంత్రపుష్పం వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి 2 అక్షత గింజలు, అలాగే 2 కాదు కొంచెం ఎక్కువ అక్షతలను మనం పూజలో వాడకూడదు అనమాట. కొన్ని అక్షతలు తీసుకుని 2 పువ్వులు పెట్టుకుని మంత్రపుష్పం ఎప్పుడు కూడా నిలబడే చదవాలన్నమాట. సో అలా చదివిన తర్వాత స్వామి చాలా సంతృష్టి చెందుతారు మనం భక్తితో చేసినట్లయితే కనుక. సో స్వామి వెళ్ళి మళ్ళీ రేపు పూజ కోసం వస్తారనమాట. బాహ్యంగా మనం స్వామి అమ్మవారికి పూజ చేస్తూ మనలో ఉండే జీవుడు కూడా దేవుడే అని చెప్పి నమ్మి మనం ఇక్కడితోటి ఈ మంత్రపుష్పాన్ని అయితే కంప్లీట్ చేస్తాం. పూజ మొత్తం షోడశోపచార పూజ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాము. దాని తర్వాత క్షమాపణ మంత్రం ఉంటుంది. ఈ పూజలో ఎలాంటి తప్పులు చేసినా కూడా క్షమించమని, భక్తితో చేసినా మంత్రపూర్వకంగా చేసినా, మంత్రం చదివినప్పుడు దోషమైనా, భక్తిలో దోషమైనా, చేసే విధానంలో ఏవైనా దోషం ఉన్నా కూడా దయచేసి క్షమించండి అని చెప్పి దేవీ దేవతల్ని క్షమించమని, ఆఖరిలో గజారోహణం, అశ్వారోహణం ఇవన్నీ ఉంటాయిలేండి. అదేంటిది చామరం వీచేయామి అని చెప్పేసి అవి అన్నీ చేస్తామన్నమాట. ఆ ఉపచారాలు అయిపోయిన తర్వాత అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సుప్రీత సుప్రసన్న వరదా భవంతు సర్వే జన సుఖినో భవంతు అని అనుకోవాలి. సో ఫైనల్గా ఇలా చామరంతో వేచుతున్నాను. నా పూజ మొత్తం కంప్లీట్ అయింది. ఈ విధంగా అవుతుందండి. దీనికి మనం గట్టిగా చేస్తే 30 నిమిషాలు కూడా పట్టదు. కాబట్టి నిత్యం చేయొచ్చు. నిత్యం కుదరలేకపోతే ఫ్రైడే కానీ సాటర్డే కానీ లేదా ఈవినింగ్ టైంలో మనకి టైం ఉంటుంది కాబట్టి అప్పుడైనా చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రాజుమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలాగే ఇందులో ఏవైనా దోషాలు కానీ తప్పులు కానీ ఉంటే ఒకసారి కామెంట్స్ రూపంలో సెర్చ్ చేయండి.